అంటే చిన్నప్పటి నుండే దేవుడు నిన్ను పుట్టించాడు. దేవుడి వల్ల నువ్వు పుట్టావు. దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు అని దేవుణ్ణి పరిచయం చేస్తే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తండ్రి చాలా దూరదేశంలో పనిచేస్తూ ఉన్నాడు. తల్లి ఏమో తాను ఒక్కతే మరి జాబ్ చేసుకుంటారు, లేకపోతే ఆయన అక్కడ నుండి పంపించే డబ్బులతోనే పెంచింది బాగా. మరి ఇంతకాలము ఇలా పెంచుకుంటూ పోషించుకుంటూ వచ్చిన ఈ తల్లి ఒక 18 ఏళ్ళ తర్వాత తండ్రి అక్కడ నుండి తిరిగి వచ్చేసాడు. ఈ లోపుగా ఈ తల్లి ఏం చేసిందంటే, తండ్రి అనేవాడు ఉన్నాడు అని కూడా చెప్పలేదు. మనకు నీకు ఒక డాడీ ఉన్నాడు, ఆయన నీకు మంత్లీ ఇంత డబ్బులు వేసి నేను పోషించమని నీ కోసమే అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నాడని చెప్పకుండానే పెంచేసాడు. ఇప్పుడు పెద్దవాడు అయిన తర్వాత ఆ పిల్లవాడు డాడీ అని వచ్చి హగ్ చేసుకుంటాడా, లేకపోతే నువ్వు ఎవరు అంకుల్ అంటాడా? ఖచ్చితంగా అంకుల్ అనే అంటాడు. డాడీ అనే ప్రేమ వాడికి తెలుస్తుందా అంటే ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఈ తల్లి ఏం చేసిందంటే, చిన్నప్పటి నుండి పెంచేటప్పుడు మీ డాడీ అక్కడ అంత దూర దేశంలో నీ కోసం పని చేస్తున్నారు, నీ కోసమే కష్టపడుతున్నారు, నీ కోసమే ఇంత డబ్బులు పంపిస్తున్నారు, నీ కోసమే బ్రతుకుతున్నారు, నీ మీదే ఆశలు పెంచుకున్నారు అని చెప్పడం మానేసి ఇది ఏం చేసిందంటే, ఇవిడి నార్మల్ గా పెంచుకుంటూ చదివించింది. ఇంకా ఇంటర్ చదివించింది, డిగ్రీ చదివించింది, ఇలా చదివించుకుంటూ పోయింది. నార్మల్ గా ఎర్త్లీ థింగ్స్ ని అలా నేర్పించుకుంటూ పోయింది. కానీ తన తండ్రి అనేవాడు ఉన్నాడు అని చెప్పడం మానేసి. సో ఇలా సాధారణంగా జరగదు. కానీ కానీ పుట్టుకకు కారణమైన మరి దేవుడు ఉన్నాడు కదా, పరమ తండ్రి. మరి ఆత్మలకు తండ్రి ఎవరంటే దేవుడు. మరి ఆయన ఉన్నాడని చెప్పకుండా పెంచేస్తే మరి పెద్దవాడైన తర్వాత మరి దేవుడు చర్చికి వెళ్దామంటే ఎలా వస్తాడు?